ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం స్టార్ కాస్ట్ ను హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో పడింది మూవీ టీం. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ అందుతున్నాయి. ఈ మూవీలో ఏకంగా 5 హీరోయిన్లను ఎంపిక చేశారట అట్లీ. బాలీవుడ్ యంగ్ బ్యూటీ దేవరా హీరోయిన్ జాన్వీ కపూర్ ను మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ చేశారట. అమెరికా, కొరియన్ నుంచి మిగతా హీరోయిన్లను ఎంపిక చేయబోతున్నారట. దీనికి సంబంధించిన టాక్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ఫారెన్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకుని షూట్ కు రెడీ అయ్యాడట. అయితే ఈ మూవీ ఓ పైరియాడిక్ యాక్షన్ డ్రామా అని, ఈ స్టోరీలో మరో కీలక పాత్ర కూడా ఉంటుందని, ఆ పాత్రకు కోలీవుడ్ నుంచి ఓ పెద్ద హీరోని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా శివకార్తికేయన్ పేరు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పరశక్తి చిత్రంతో బిజీగా ఉన్న ఈ హీరో మేలోపు తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయమని కోరినట్టు సమాచారం. ఇందుకు కారణం అట్లీ ప్రాజెక్ట్లో బన్నీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడమేనని టాక్ నడుస్తోంది. ఇప్పటికే శివకార్తికేయన్ కోలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా వాస్తవంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుండటంతో అతని క్యారెక్టర్ కూడా బలంగా డిజైన్ చేసినట్టు అర్థమవుతోంది. అల్లు అర్జున్, శివకార్తికేయన్ లాంటి 2 డిఫరెంట్ స్టైల్ యాక్టర్స్ ఓ పవర్ఫుల్ యాక్షన్ మూవీలో కలిసి నటిస్తే అది ప్రేక్షకులకు మంచి ట్రీట్ అవ్వడం ఖాయమంటున్నారు. మాస్ ఫాలోయింగ్, కామెడీ టైమింగ్ కలిగిన శివకార్తికేయన్ లాంటి స్టార్ బన్నీ లాంటి పాన్ ఇండియా హీరోతో కలిస్తే ఇది తెలుగు, తమిళ భాషల్లో ఓ సెన్సేషన్ మూవీ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించే అవకాశం ఉంది. ఇక సినిమాకు అనిరుద్ రవిచందర్ లేదంటే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఇప్పటికే జవాన్ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక టాలీవుడ్ లో బన్నీతో కలిసి మరింత బిగ్గర్ ప్రాజెక్టు తీయాలని, బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఈ కథను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కోసం సిద్ధం చేశారని, కానీ బడ్జెట్ పరిమితులు, ఇతర కారణాలతో సినిమా ముందుకు సాగకపోవడంతో అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారని టాక్. ఇక అల్లు అర్జున్ పుష్ప 2తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తాను చాటాడు. ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. 1870 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండియా సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలపై మరింత ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. పుష్ప 2తోనే బాక్సాఫీస్ 2000 కోట్లు కొల్లగొట్టాలని ప్రయత్నించిన టార్గెట్ కొంచెంలో మిస్ అయింది. దీంతో అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడు బన్నీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్తో అనుకున్నప్పటికీ ఉన్నట్టుండి తమిళ దర్శకుడు అట్లీ లైన్లోకి వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇక అట్లీ జవాన్తో 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో వీరి కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ మరింత సాలిడ్ గా ఉంటుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాక్టింగ్ విషయంలో ఛాలెంజింగ్ రోల్స్ లో నటించేందుకు అల్లు అర్జున్ ఎంతలా కష్టపడతారో తెలిసిందే. దీంతో అట్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో బన్నీని మునిపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు అట్లీ. కేవలం 8 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయబోతున్నామని ఇప్పటికే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అట్లీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 4వ మ్యాజిక్ చేయబోతున్నాడు బన్నీ. అయితే అట్లీతో సినిమా కంటే ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉండాల్సి ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ కాస్త వెనక్కు వెళ్లి అట్లీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా 2026కు ఈ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టు వాయిదా పడింది. ఇక త్వరలోనే అల్లు అర్జున్ కాంబో మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2తో 1800 కోట్లకు పైగా భారీ వసూళ్లు అందుకున్న బన్నీ అట్లీ దర్శకత్వంలో 2000 కోట్ల టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి అల్లు అర్జున్ అట్లీ ఈ మూవీతో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారు.